ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు వందనాలు. దేవుని వాక్యాన్ని మనం కొద్దిసేపు జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివిను. మొట్టమొదటిగా ఇక్కడ మనకి దేవుడు ఈరోజు ఇస్తున్న మాటలు. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను మొట్టమొదటిగా హెచ్చరిక అని ఉంది. హెచ్చరిక దేవుడు దైవజనుల ద్వారా వాక్యము ద్వారా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఆ హెచ్చరికని విశ్వాసులు తీసుకోవాలి. నేను చెప్తున్నాను మళ్ళా, ఎవరైనా సరే, ఎంత డబ్బులుండేవాళ్ళైనా సరే, రాజకీయ నాయకులైనా సరే, ఆఖరికి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఎవరైనా సరే, దైవజనుడు చెప్పిన మాట ఖచ్చితంగా తీసుకోవాలి, దాన్ని అవలంబించాలి, దాన్ని పాటించాలి, ఆ వాక్యానికి శిరస్సు వంచాలి. హల్లెలూయా. ఎందుకు వంచాలి అని అంటే అది హెచ్చరిక. ఏమి హెచ్చరిక అంటే అది దేవుని దగ్గర నుంచి వచ్చిన హెచ్చరిక. దేవుడికి మించి ఎవరు సమానులు కాదు కదా. ఎంత రాజకీయ నాయకులైనా, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎంత పెద్ద రాజు అయినా దేవుడికి సాటి ఎవరు కాదు. ఎందుకంటే వీళ్ళు మనుషులు, ఆయన దేవుడు. అందుకని దేవుడి దగ్గర నుంచి వచ్చే హెచ్చరికని విశ్వాసమైన మనమందరం కూడా తీసుకోవాలి. ప్రపంచంలోని ప్రతి మనిషి కూడా హెచ్చరికని తీసుకొని దానికి భయపడి దాన్ని అవలంబించాలి, అంటే దాన్ని చెయ్యాలి, దాన్ని చేయడానికి ముందుకు వెళ్ళాలి. హెచ్చరిక మంచిది. హెచ్చరిక ద్వారా ఇప్పుడు చూడండి, ఏదన్నా ప్రమాదం వస్తుంది అనుకోండి, ప్రమాదం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ముందు ఆ ప్రమాదాన్ని చూసిన వారు దాని గురించి చెప్తారు ఇతరులకి. అదిగో అయ్యా అట బోబాకు, ఆ దారిలో ప్రమాదం ఉంది. లేకపోతే ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ఏదైనా గుంట ఉంది అనుకో దారిలో, దానికి ఏం చేస్తారు కొంతమంది అంటే ఆ పక్కన ఈ పక్క రాళ్ళు పెడతారు. ఏదైనా గుంట పడితే అంటే మళ్ళీ ఏదైనా బళ్ళు పోతే పడిపోతాయి. హెచ్చరిక అది. రాళ్ళు పెట్టండ్రు, రోడ్డు ఇది రాళ్ళు ఎవరు పెట్టండి అని చెప్పి రోడ్డు మీద నుంచి ఆ రాళ్ళ మీద ఎక్కి చెవురు వారు పోతే ఏమవుద్ది, పడిపోయి యాక్సిడెంట్ అవుతుంది, వాళ్ళకే దెబ్బలు. కాకపోతే అలాగనే రైళ్ళు చూసింటారు మీరు ఎప్పుడైనా? రైళ్లలో ఆ పోతున్నప్పుడు కూడా ఏదైనా ముందు ప్రమాదం గారు ఉంటే కొంతమంది తెలియగలలు ఏం చేస్తారంటే రెడ్ది ఏదన్నా చూపిస్తారు. ఆ రెడ్డి దాన్ని చూపిస్తేనే డ్రైవర్ ఆపదు, లేకపోతే ఆపడు. ప్రమాదం ఉంటే ఒక రెడ్డి దాన్ని చూసుకో డ్రైవర్ గారు పోయింది అనుకో, ఆ ట్రైన్లో ఉండే వాళ్ళందరూ చచ్చిపోతారు ప్రమాదాన్ని బట్టి. అందుకని ప్రమాదం వస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుని సేవకుల ద్వారా, వాక్యము ద్వారా హెచ్చరిక మానవులకి ఇస్తాడు. ఆ హెచ్చరికను తీసుకున్న ప్రజలు బాగుపడతారు, రక్షించబడతారు. హల్లెలూయా. యేసుక్రీస్తు భూమి మీదకి రావడము దేవుని హెచ్చరిక. ఎందుకు అంటే మానవులందరికీ కూడా రక్షకుడు యేసుక్రీస్తు. యేసు ప్రభువే రక్షకుడు. ఆయన ద్వారానే మనం రక్షణ పొంది పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఎవరి ద్వారా రక్షణ పొందలేము కనుక ఈయన ద్వారా రక్షణ పొందాలి. కాబట్టి ఈయన నమ్ముకోండి, లేకపోతే చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతారు అనేది హెచ్చరిక. హల్లెలూయా. యేసు ద్వారానే మోక్షము, పరలోక రాజ్యం మనకి వస్తుంది. అయితే చాలా మంది హెచ్చరికను ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో అంటే వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా వారి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు. కనుక వాళ్ళు ఏమవుతారంటే రేపు చనిపోయిన తర్వాత హెచ్చరికని పాటించకుండా ఉండేవాళ్ళు వారు మాత్రం వారి కుటుంబం కూడా నరకానికి తీసుకుని వెళ్ళిపోతారు. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథంలో 2 రాజుల గ్రంథము, రాజులు రాసే 2వ గ్రంథము. రండి, ఇక్కడ ఒక రాజును చూద్దాం మనం. 2 రాజుల గ్రంథము తీసిన వారు గమని చదవండి. 6వ అధ్యాయము 8వ వచనం చదవండి. మన దండుపేట ఉంచుదమని చెప్పెను. పంపి
కనుక పంపి వచ్చినందున చాలు చాలు. ఇక్కడ సిరియా రాజు అనే ఆయన కనపడుతున్నాడు. ఈ సిరియా రాజు ఏం చేసిందంటే ఇజ్రాయేలుతో యుద్ధం చేయడానికి, ఇజ్రాయేలుతో యుద్ధం చేసి ఆ రాజుని అలాగనే వారికి ఉన్న సైన్యాన్ని ఆ దేశాన్ని పట్టుకోవాలని చెప్పి యుద్ధం చేయాలని ఒక ప్లాన్ వేసిండు. ఏం ప్లాన్ వేసిండు? ఒక దిక్కకు వెళ్ళి ఫలానా స్థలంలోకి వెళ్ళి మనము కాపు కాద్దాం. కాపు కాసిన తర్వాత ఈ ఇజ్రాయేలుకి మనం కాపు కాసిన సంగతి తెలియదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మనం ఉన్న దగ్గరికే వస్తారు. అప్పుడు మనం అమాంతంగా వాళ్ళ మీద పడి వారిని మనము చిన్నాభిన్నం చేయొచ్చు, వారిని మనము చేజిక్కించుకోవచ్చు అని సిరియా రాజు ప్లాన్ వేసింది. సిరియా రాజు ప్లాన్ వేసింది ఎక్కడ అంటే వారి దేశంలో, సిరియా దేశంలో. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. ఇప్పుడు చూస్తే మనకి సీసీ కెమెరాలు చాలా దగ్గర ఉన్నాయి. ఇప్పుడుండే రోజుల్లో చాలా దగ్గర చిన్న చిన్న కెమెరాలు, చిన్న చిన్న ఆడియో క్లిప్లు ఆడియో కూడా పెట్టి ఆ మాటలు వింటారు, జరిగే సన్నివేశాలు కూడా చూస్తుంటారు. ఈ రోజుల్లో ఏ దేశంలో జరుగుతున్నది కూడా మనకి సెల్లో కూడా వచ్చేస్తుందో చూస్తున్నాం. మరి ఆ రోజుల్లో ఏమున్నాయి? ఇది జరిగింది యేసుప్రభు పుట్టక ముందు జరిగిన సన్నివేశం ఇది. అయితే ఆ రోజుల్లో ఏమున్నాయి? ఏమి లేవు. కేవలము దైవజనుడికి దేవుడు చెప్పడం ద్వారా ఆ దైవజనుడు ఇజ్రాయేలు రాజుని హెచ్చరిస్తున్నాడు. ఏమని చదువుమా? 9వ వచనం. అయితే ఆ దైవజనుడు ఇజ్రాయేలు రాజులకు వర్తమానం పంపి పలాని స్థలములకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసాను. చూడండి, ఇక్కడ ఆ దైవజనుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఇదిగో ఫలాని స్థలంలో సిరియనులు ఉన్నారు, వాళ్ళ దండు దిగి ఉంది, మీరు వెళ్ళొద్దు, అక్కడికి వెళితే ప్రమాదం పొంచి ఉంది, శత్రువులు ఉన్నారు అక్కడ అని దైవజనుడు ఆ ఇజ్రాయేల్ రాజుకు చెప్తున్నాడు. రాజు కదా ఆయన, రాజు, ఇజ్రాయేల్కి రాజు అంటే పెద్ద రాజు కాబట్టి ఆయన చెప్పినట్టు ఏదైనా జరగాలి, ఆయన ఇష్టం జరుగుతుంది. ఏదైనా సరే ఆయనకి ఎదురు చెప్పేదానికి ఏది లేదు. కేవలం ఈయన ఒక సేవకుడు, దేవుని సేవకుడు. ఎవరు? ఎలీషా. ఈయన కేవలం ఒక దైవ సేవకుడు అయి ఉండి ఆయన వెళ్ళి ఒక మాట చెప్తే ఆ రాజు వినండి. అక్కడ నువ్వేందే నాకు చెప్పేది, నువ్వెంత దేవుని సేవకుడు, ఒక పాస్టర్, నువ్వు మాకు చెప్పాడు, మాకు తెలియని ఎద్దు సన్నద్దాలని నువ్వు ఒక రూమ్ లో కూర్చొని దేవుడికి మొరపెట్టుకున్నాడు, ఏడుసేవుడు, నీకేం తెలుసు? నాకు తెలియంది యుద్ధాలలో జరిగాయని మాకు తెలుసు, కానీ నీకేం తెలుసు? ఆ పాస్టర్ నిజమే, పాస్టర్కి ఏమీ తెలియదు, కానీ దేవుడికి అన్ని తెలుసు. హల్లెలూయా. కానీ పాస్టర్కి ఏం తెలియకపోయినా దేవుడే ఆ పాస్టర్కి అన్ని, దేవుని సేవకునికి అన్ని తెలియజేసి ఆయనే తెలియపరుస్తుంది. కానీ ఆ రాజు అలా మాట్లాడలేదు. ఆ రాజు నువ్వేనే మాకు చెప్పేది అని అనలేదు. రాజు ఖచ్చితంగా ఆ దైవ సేవకుడు హెచ్చరికను తీసుకొని అక్కడ ఏం చేసిందనంటే ఆయన తర్వాత చదువు. ఇజ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరికను వేసిన స్థలములకు పంపి. చూడండి, ఇక్కడ దైవజనుడు ఏ హెచ్చరిక అయితే చేసిండో ఆ హెచ్చరికని ఆ రాజు వినడమే కాకుండా కొంతమందిని పంపించి మీరు వెళ్ళండి, ఇదిగో ఆ దైవజనుడు చెప్పినట్టుగా ఉందని లేదా చూసినాడు అంటే కొంతమంది వెళ్ళిండ్రు. తమగమని ఆడ దైగ్గా పోయి దొంగతనంగా పోయి అక్కడ ఏం జరుగుతుందని చూసిండ్రు. ఆడ గొప్ప సైన్యము ఇజ్రాయేల్ కోసం కాసుకొని ఉంది, ఎప్పుడు వస్తారో ఎప్పుడేసేద్దామని ఆడ కాసుకొని ఉండేసరికి సైగ్గా వాళ్ళు చూసి గొప్పచెప్పుగా పోయేసారు. రాజు తెలియజేస్తారు, అయ్యా ఆ దైవజనుడు చెప్పింది నిజమే, ఆ దైవజనుడు చెప్పింది నిజమే అనగానే అప్పుడు ఏం చేసిండంట రాజు? చదవమ్మా. సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనిను ఇలాగ మాటికి జరుగుచు వచ్చినందున. చూడండి, ఆ సంగతి తెలుసుకొని ఆ రాజు తన వారిని రక్షించుకొనిను. ఏమి ఆయన అంటే దైవజనుడు చెప్పిన హెచ్చరికను ఆ రాజు విని తన వారిని రక్షించుకోలేండి. ఒకవేళ దైవజనుడు చెప్పిన మాట వినకుండా ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి? ఆ రాజు పోయేవాడు, ఆయనతో పోయిన సైనికులు కూడా. అంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ ప్రమాదము వచ్చే ముందుగానే దేవుడు
మనకి తెలియజేస్తాడు. హల్లెలూయా. ఎందుకు అనంటే ఎవరికీ లేని ధన్యత మనకుంది. ఎందుకు అనంటే మనము సృష్టికర్త అయిన దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి. సృష్టిలో ఏం జరుగుతుందో ఆ సృష్టికర్తకే తెలుసు కాబట్టి ఆ సృష్టికర్త మనకు జరగబోయే విషయాలు తెలియజేసి మనల్ని హెచ్చరిక చేస్తాడు. ఈ రాజే దైవజనుడు చెప్పిన మాట విని హెచ్చరికలో ఉన్నప్పుడు మనం ఏ పాటి వారము దేవుని వాక్యానికి మనం లోబడాలి కదా. ఇదిగో ఈ ప్రమాదం ఉంది అన్నప్పుడు చూడండి, ఈ సంవత్సరంలో మనము మన నోరుని కాచుకోవాలి అని దేవుడు మనకి తెలియజేసింది. దాని ద్వారా కూడా రోగాలు వస్తాయి. సైతాను ఆ నోట్లు మనం ఏదంటే అది మాట్లాడినాం అనుకోండి, బూతులు మాట్లాడినా లేకపోతే ఎవరితో ఎగస్ట్రాలు మాట్లాడినా అహంకారంగా మాట్లాడినా ఆ నోట్లో నుంచి దెయ్యం వెళ్ళిపోద్ది, శరీరం లేదు. ఒక పాస్టర్ చెప్తుంటే విన్నా నేను, దేవుడు నాకు ఇచ్చిన వాక్యానికి బట్టి దానికి సరిపోయింది అందుకని చెప్తుండా. ఎవరైనా అహంకారంగా దూషణంగా మాట్లాడుతుంది అనుకోండి, ఆ నోటి మాట్లాడి దెయ్యం వెళ్ళిపోద్ది, ఆత్మ మీద చెడగొట్టేస్తుంది, రోగాలు తెప్పిస్తుంది. కంటితో పాపం చేస్తున్నాం అనుకో, లేనిపోయిన దరిద్రాలు చూస్తా, ఆ కంటి ద్వారా దెయ్యం వెళ్ళిపోద్ది శరీరంలోకి, ఆత్మ మీద దెబ్బతీస్తుంది, లేనిపోయిన రోగాలు పెట్టేస్తుంది. ఇంకా రకరకాల పాపాలు మనుషులతో చేసి మనం చేసినామంటే ఆ పాపం ద్వారా శరీరంలోకి ఆ దెయ్యం వెళ్ళిపోయి సైతాన్ని వెళ్ళిపోయి ఆ పాపాన్ని హేతువు చేసుకుని దేవుడు చోటు లేకుండా చేసి మనమే చేస్తాం. ఎన్ని చేసిన తర్వాత సైతాను మనల్ని ఆడుకుంటుంది. ఇన్ని ప్రార్థన చేసినా ఎంతసేపు మనము దేవుని కోసం ఆలోచించినా మనకి మంచి జరగదు, మేలు జరగదు. అందుకని మనం ఏం చేయాలంటే ఈ 2025లో చిన్న పాపానికి కూడా మనము చోటు ఇవ్వకూడదు. ఒకవేళ మనకు అనారోగ్యం వచ్చినా దాంట్లో నుంచి మనం ప్రయాణం చేస్తున్న అనారోగ్యం నుంచి ప్రభువా ఈ అనారోగ్యం తీసివేరని చెప్పి ప్రార్థన చేయాలా. మనం మెడిసిన్ తీసుకోవాల్సిందే, కానీ ఈ రోగం నాకు ఎందుకు వచ్చింది, నాకు తగ్గదా ఎందుకు అయ్యా నేను నమ్ముకొని కూడా అనే నోటి మాట కూడా మనం దుర్భాష దేవుణ్ణి తిట్టకూడదు. దాని ద్వారా కూడా సైతాను మనలోకి వచ్చేసి మనల్ని నాశనం చేసి దేవుణ్ణి దూరం దేవుడి నుంచి దూరంగా చేసేస్తుంది, చంపేసి నరకానికి తీసుకుని వెళ్ళిపోద్ది. ఇది హెచ్చరిక, ఇది హెచ్చరిక. అందుకని మనం ఏం చేయాలంటే దైవజనుల ద్వారా దేవుడు మనకి ఏం మాట్లాడుతున్నాడో, ఏం హెచ్చరిక ఇస్తున్నాడో ఆ హెచ్చరికను మనము తీసుకోవాలి. రాజే హెచ్చరిక తీసుకున్నప్పుడు మనమే పాటివ్వాలి. రండి మళ్ళా ఫిలిప్పీయులకు రాసిన గ్రంథంలోకి. తర్వాత ప్రేమ వలన ఆదరణ అయినను. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంది, ఒకరినొకరు ప్రేమించమని. ప్రతిసారి దేవుని వాక్యంలో మనము ఈ మాట వింటూనే ఉంటాం. ప్రేమ కలిగి ఉండాలి, ఒకరినొకరు మనం ఆప్యాయత చూపించుకోవాలి, ఆదరణ చూపించుకోవాలి. అలాగనే మనల్ని ప్రేమించినట్టుగానే ఒకరినొకరు కూడా మనము ప్రేమించుకునే విధంగా ఉండాలి. అలాగనే ఆత్మ యందు ఏ సావాసమైనను, ఇది కూడా వాటితో పాటే. ఆత్మ యందు ఏ సావాసమైనను. ఇప్పుడు చూడండి, ఆదివారం ఇదంతా ఏంటి అని అంటే సంఘము సమకూడి వస్తుంది కాబట్టి ఇదంతా కూడా సావాసము. శుక్రవారము సావాసము. ఎందుకనంటే సంఘం కోసము ఇతర వాటి కోసం మనం ప్రార్థన చేస్తాం. మనం నెమ్మదిగాను శాంతిగాను మంచిగా బతకాలంటే మనం శుక్రవారం ప్రార్థన రావాలి. ఎందుకనంటే అందరి కోసం ప్రార్థన చేసే అవకాశం అప్పుడు దొరకద్ది. అయితే సావాసంగా కూడుకునేది మటుకు మనం ఎప్పుడు కూడా వదిలిపెట్టుకోకూడదు. ఒకవేళ మనం ఈ ఊర్లో లేము, ఏదో ఊరికి వెళ్ళిపోయినాం అనుకోండి, ఆ ఊర్లో ఏదో ఒక చర్చికి వెళ్ళిపోవాలి. ఆ వాక్యం ఏం చెప్తుంది, ఆత్మ యందు ఏ సావాసమైనను. అంటే నువ్వు ఈ ఊర్లో లేకపోయినా ఏదో ఊరికి పోయినా సరే ఆదివారం వస్తే ఆదివారం ఖచ్చితంగా నువ్వు మందిరంలో ఉండాలి. ఎందుకనంటే అది ఆత్మ చేసే సావాసం. మనము దేవునిలోనే ఉండాలి అని అంటే ఖచ్చితంగా మందిరంలో మనము ఉండాలి. చూడండి, కొంతమంది భక్తులు ఏం చేస్తారంటే, అతి భక్తులు ఏం చేస్తారంటే, బైబిల్ గ్రంథంలో ఎక్కడ 2-3 కూడి ఉంటే వాడి మధ్యలో ఉంటాడండి దేవుడు, అందుకని మేము ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటాం, చర్చికి రావాలని అనుకుంటాం. కొంతమంది అతి భక్తులు. దేవుడు సమాజ మందిరంలో ఉంటాడు. హల్లెలూయా. మరి ఇక్కడ కూడుకోరా 2-3? ఇంతమంది ఉంటారు కదా, ఇంట్లో ఉంటే నువ్వు ఉంటావు, నీ భార్య ఉంటావు, నీ అమ్మ నాయన, నీ పిల్లలు ఉంటారు. మిగతా సంఘం వాడు ఉంటుంది. సంఘం కోసమా ప్రభు రక్తం గారిచ్చింది, నీ ఇంటి కోసమా, నీ కోసమా? సంఘంలోనే మీరు ఉండరు, సంఘంలోనే నువ్వు ఉండవు. నీ సపరేట్గా నీ ఇంటి కోసం, నీ ఒక్కడి కోసమే కాదు, సంఘం కోసం ప్రభు గారి. సంఘము అని అంటే
కొద్దిమంది, అనేక మంది, ఎక్కువ మంది, అంటే ఒక గుంపుగా కూడేదాన్ని సంఘం అని అంటారు. సంఘం కోసమే ప్రభు రక్తం కాచి. ఒక్కరు అనుకోకూడదు, నేనొక్కడిని, నాదే, నేనే అనుకుంటారు. చూసినరా, అది సైతాను బోధ. ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో వారి మధ్యలో ఉంటాను ప్రభు అనేది. కాబట్టి వారి మధ్యలోకి రావాలి నువ్వు ముందు. ఎక్కడ యేసుక్రీస్తు నామంలో ఆయన పాటలు ఆడనిపిస్తున్నాయి, ఆయన వాక్యం ఆడనిపిస్తుంది, అనేక మంది కొరకు ఎక్కడ విజ్ఞాపనలు చేస్తున్నారు అని ఆ మందిరంలో పరిగెత్తుకుంటూ రావాలి. ఎందుకంటే నిజమైన సంఘాన్ని దేవుడు తీసుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆయన రాకూడదు. మనం సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తే చెప్తుంది వాక్యము, ఆత్మ యందు ఏ సావాసమైనను, ఈ సావాసాన్ని నిర్లక్ష్యం మనం ఎప్పుడు కూడా చేయకూడదు. దైవ సేవకుడు ఏదైనా చెప్పి, అమ్మాయితో పలానోళ్ళ ఇంట్లో పలానోళ్ళు చచ్చిపోయినరు, లేకపోతే పలానోళ్ళ ఇంట్లో పలానా కార్యక్రమం జరుగుతుంది, చర్చికి వచ్చే వాళ్ళకి రాండి పోదామని అన్నప్పుడు సంఘం కలిసి రావాలి. అది ఆత్మలో నడిపింపు సావాసం. అయ్యా మా ఇంట్లో అది, మా ఇంట్లో ఇది అని చెప్పకూడదు. సావాసం కాదు అది. వీళ్ళు అనుమానాలు పెట్టుకునే వాళ్ళు క్రైస్తవులు ఒకవేళ ఉంటే తీసేసుకోండి. ఏ గిల్లులో ఏ అనుమానాలు అంటే, ఇప్పుడు ఎవరైనా చచ్చిపోయినరు, వాళ్ళ ఇంటికి మనం బాగకూడదా? హిందువులే చచ్చిపోయినరు, క్రైస్తవులు కాకుండా. క్రైస్తవులకు వచ్చే వాళ్ళ ఇళ్లలో ఉండేవాళ్ళు హిందువులు చచ్చిపోయినరు, వాళ్ళ ఇంటికి పోకూడదా? పోవచ్చు కదా. వాళ్ళు నీ బంధువులే కదా, నీ రక్త సంబంధులే కదా, పోవాలి. నీ ప్రేమ చూపించాలి అక్కడ నువ్వు. ఒక ఆదరణ చూడండి, సంతోషించు వారి, చూడండి ఒకసారి గ్రంథంలో చూద్దాం. ప్రసంగి గ్రంథంలోకి రండి, ప్రసంగి 7:2. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఎలా అనగా మరణము అందరికీ వచ్చు కనుక పెట్టుదురు. ముఖము గుణపరచు. చూడండి, ఇక్కడ మనం సంతోషించి లేకపోతే భోజనాలు అన్ని రకరకాలుగా వడ్డిస్తున్నారు అని చెప్పి మనం ఆశపడి భోజనాల కోసం పరిగెత్తుకుంటా పోతాం. మంచిగా బాగొద్దని కాదు. అయితే ఎవరైనా చనిపోయినరు అనుకోండి, వాళ్ళ దగ్గరికి ముందు వెళ్ళాలి. ఆడ భోజనాల సంగతి తర్వాత. ఆ తిండి మనం సంపాదించుకుంటాం, మనం తినగలుగుతాం. హల్లెలూయా, దేవుడు మనకి ఇస్తాడు. అయితే ఏడ్చే వాళ్ళ ఇంటికి మనం ముందు పోవాలి. ఎందుకనంటే ఆ చనిపోయిన వ్యక్తి మళ్ళా తిరిగి రాలేడు. ఆయన మనిషిని బూడ్చిపెడితే మరలా మనం చూడలేము. అంతేకాకుండా ఆ మనిషి బంధువులు ఏడుస్తుంటే మనం వెళ్ళడం ద్వారా వాళ్ళకి కొద్దిగా ఆదరణ కలుగుతుంది. అయ్యో నా ఊళ్ళో వచ్చింది. నా ఊళ్ళో అంటే ఎవరు తెలుసా? సంఘంలో చర్చికి ఉండేవాళ్ళు, చర్చిలో ఎవరైనా చనిపోతే వాళ్ళ బంధువులు చనిపోతే మనం కానీ కొద్ది మందిగా పోయినామంటే నా ఊళ్ళు వచ్చిన సంతోషం, ఆదరణ వాళ్ళల్లో ఉంటుంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించు వారి ఇంటికి పోవటం మేలు. అంటే ఎవరైనా చనిపోయి ఏడుస్తుంటే వారి ఇంటికి పోవడం మేలు అంట అది. కానీ మనం ఏం చేస్తున్నాం? సైతాన్ ఏం చేసింది లోకంలో అంటే క్యూడని చెప్తుంది. చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి పోతే ఏదో క్యూడ్ వస్తుంది, ఏదో వస్తుంది, మనకు అంటుకుంటుంది అని చెప్తే ఆ లోకాన్ని నమ్ముతున్నారు. కానీ జనాభా దేవుని వాక్యాన్ని ఆశ్రయించలేకపోతున్నారు, అవలంబించలేకపోతారు, కానీ పాటించలేకపోతారు. ఈ రోజు నుంచి అన్న దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మనకి సమయం ఉంటే పోదాం, సమయం లేకుండా ఉంటే కనీసం పూరణ చేసి వాళ్ళ ఆదరణ మాటలు మనము కలిగిద్దాం. హల్లెలూయా. ఏంటంటే ఇదంతా కూడా సావాసము. అలాగనే చూడండి, కొంతమంది మంచిగా ఉంటారు, బాప్తిసం తీసుకుంటారు, మంచిగా చర్చికి వస్తూ ఉంటారు, మందిరానికి వస్తూ ఉంటారు, బయట లోకస్తులతో సావాసం చేస్తారు. బయట లోకస్తులతో సావాసం చేస్తారు. ఇంతకుముందు వేరు, ప్రభువుని నమ్ముకోకముందు వేరు, పెళ్లి కాకముందు వేరు అంటారు కదా. వీడికి పెళ్లి చేస్తే ఒక బుద్ధి పండుగ కడితే ఒక దగ్గర బాగుంటాడు అని అంటారు పెద్దలు. ఎందుకంటే ఇటు గాలి తిరుగులన్నీ తిరుగుతూ ఉంటాడు. మన భాషలో చెప్పుకోవాలంటే ఇటు గాలి తిరుగులన్నీ తిరుగుతూ ఉంటాడు. అంటే అటు తిరుగుతూ ఉంటాడు. వాళ్ళ అమ్మ నాన్నగా వాళ్ళ పెద్దలు ఏం చేస్తారంటే వీడికి పెళ్లి చేస్తే వీడు బాగా చక్కగా అంతేనయ్యా ఒక దగ్గర ఉంటాడు అని అనుకుంటారు అన్నమాట పెద్దలు. నిజమే, తప్పేం కాదు. అయితే ఏం చేస్తారు? వాడికి ఏడ దగ్గర ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన దాకా పెళ్లి కాకముందు ఎట్లుంటాడు వాడు?
ఎట్లనే తిరుగుతూ ఉంటాడు. పెళ్ళి అయిన తర్వాత ఒక లైన్లోకి వస్తుంటాడు చిన్నగా. ఎందుకు ఇంట్లో తన్నే ఒక ఆమె వచ్చేసి ఉంటుంది. తన్నదనుకోండి, కొంతమంది తండ్రు, కొంతమంది తండ్రు ఆడవాళ్ళు. కానీ తన్నకుండా మంచిగా చెప్పుకుని ఆడవాళ్ళు ఉంటారు మంచోళ్ళు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళ గుణవతి అయిన భార్య. అయితే ఆ భర్త ఏం చేస్తాడు, కొద్దిగా అణిగి ఆ భార్య మాట ఏంట, ఇంట్లో పెద్దల మాట ఏంట, సంసారాన్ని చక్కగా గడుపుకుంటా. అయితే ఇలా గడుపుకుంటున్న సమయంలో సైతాన్ ఒప్పుకుంటుందా? సైతాను ఒప్పుకోదు. ఏం చేస్తుంది? ఫ్రెండ్స్ని రానేస్తుంది. ఎప్పుడు ఫ్రెండ్స్ని? గత ఫ్రెండ్స్ని రానిచ్చి, స్నేహితులని రానిచ్చి, ఒరే రారా పోదము. బైబిల్ గ్రంథం చెప్తుంది, నీ స్నేహితులు కానీ నీ పొరుగు వారు కానీ ఎవరైనా కానీ నిన్ను పాపం చేయుటకు పిలిచినప్పుడు, ప్రేరేపించినప్పుడు వారితో పోకుము అని దేవుని గ్రంథము మనకు చెప్తుంది. హల్లెలూయా. అందుకని సంగమా, దేవుని పిల్లలారా, మనము సావాసం చేసేది దేవుడితో. హల్లెలూయా. దేవుడితో సావాసం చేస్తున్నాం. అలాగనే దేవుడితో సావాసం చేస్తున్న మనము ఎవరితో సావాసం చేయాలి? దేవుని పిల్లలతోనే సావాసం చేయాలి. దేవుని పిల్లలతో కాకుండా మనము ఎలాంటి వారితో, బయట లోకస్తులతో సావాసం చేయకూడదు. బయట వారితో సమాధానం ఉండొచ్చు. ముందు కూడా చెప్పిన, బయట వారితో మనము సమాధానంగా ఉండొచ్చు, మంచిగా మాట్లాడొచ్చు, అంతవరకే. కానీ వారితో సంబంధం కానీ స్నేహం కానీ అంత మంచిది మనకి అసలే మంచిది కాదు. అంత మంచిదేం కాదు, మళ్ళా అసలు మంచిది కాదు. మన సావాసం ఎవరితో అని దేవుని వాక్యం చెప్తుందనంటే, ఒకసారి రండి చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం తొందరగా చదివండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. మాతో కూడా మీకును సావాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని, మన సావాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. చూడండి, ఇక్కడ యోహాను చెప్తున్నాడు, మన సావాసము అని అంటాడు. ముందు మన సావాసం అయితే అని అంటారు. ఎవరితో ఉండాలంటే మన సావాసము? తండ్రితోను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోను. యేసుక్రీస్తు అనగా మనమే. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎక్కడో లేడు, మనలోనే ఉంటాడు. ఆయన దేవుని వాక్యం అదే చెప్తుంది, ఆయన అందరిలో ఉన్నాడని. మనమే ఆయన కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడితో, తండ్రితో సావాసం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు భూమి మీద ఉండి సువార్త చేస్తున్నాడు, ఆయనతో సావాసం కలిగి ఉన్నాడు, తండ్రితో సావాసం కలిగి ఉన్నాడు. మనం కూడా ఈ భూమి మీద ఉన్నాము, యేసయ్య మనలో ఉన్నాడు. మనం ఏం చేయాలి ఇప్పుడు అంటే యేసయ్యతోనే సావాసం కలిగి ఉండాలి. ఇప్పుడు మనం సావాసం ఎవరితో? యేసయ్యతోను, తండ్రితోను. అలాగనే మనము సావాసం కలిగి ఉండాలి. కానీ లోకస్తులతో మనం సావాసం చేసేవారముగా ఉండకూడదు. మన సంతోషము సంపూర్ణం అవుటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము. హల్లెలూయా. అంటే మన సంతోషం ఉండాలన్నా, సమాధానం ఉండాలన్నా మనము సావాసము దేవుడితో చేయాలి. అలాగనే దేవుని పిల్లలతో కూడా మనం చేయాలి. అలాగనే రండి, మళ్ళా రండి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోకి. తర్వాత చదవమ్మా, సావాసం తర్వాత. ఏ దయారసమైనను అంటే జాలి, దయ, ప్రేమ అన్ని దాంట్లో కలిసిపోతాయి. ఇంకా కనికరము. దేవుడు ఆయన అంటాడు కదా, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరము గలవారు ధన్యులు కాబట్టి వారు కనికరాన్ని పొందుకోవాలి అని అంటే మనం పొందుకుంటారు వాళ్ళు. అంటే దయారసం. చూడండి, ఎవరైనా బాధల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే, కన్నీళ్ళల్లో ఉంటే ఈ మనసు ఏం చేస్తుందని అంటే, యేసుక్రీస్తు ఉండే మనసు, అన్ని మనుషులు కాదు, యేసుక్రీస్తు ఉండే మనసు వారి బాధను చూడలేదు, వారి కన్నీళ్ళను చూడలేదు, వారి కష్టాన్ని చూడలేదు. అయ్యో అయ్యో అయ్యో, దేవుని సంఘమే, దేవుని బిడ్డలే ఇట్లాగ అయిపోయింది ఏందో అని బాధ కలుగుతుంది. అర్థమవుతుందా? హల్లెలూయా. వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్సు కలిగినట్లు, ఏక ప్రేమ కలిగి ఏక భావం గల వారుగా ఉండి ఒక్కదాన్నే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. తర్వాత కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక. కక్ష అసలు ఉండకూడదు క్రైస్తవులకి.
అప్పుడేదో చేసింది, అప్పుడేదో చేసిండు అని చెప్పి అదే గుర్తు పెట్టుకొని మాటి మాటికి వాళ్ళకి ఏదైనా చిన్నగా వాళ్ళు దొరికింటారు అనుకో, దీంట్లో దొరికింటారంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సూటిపోటే మాటంతా పొడుస్తూనే ఉంటారు, కాకులు పొడిచినట్టు పొడిచి ఇబ్బంది పెట్టేస్తారు ఆ మనుషులు గాయపరుస్తారు. ముందేమో కృంగిపోయి ఉంటారు, వీళ్ళు ఇంకా పొడిచి దాని మీద అదేమంటారు ఆ పుండు మీద కారం చేసినట్టు వీళ్ళు ఇంకా బాధల్లో ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా నువ్వు అట్ట చేసినావు అని చెప్పి ఆ మనిషిని తీసేస్తారు. ప్రేమ చూపించలేకపోవడం వల్ల ఆ మనుషులు దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతారు. అందుకనే వాక్యం చెప్తుంది, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైన. వృధాతిశయం అని అంటే నీ పనికి మారిన మాటల వల్ల దేవుళ్ళ నుంచి ఎవరైనా వెళ్ళిపోయారు అనుకో, అది వృధాతిశయం అయిపోతుంది. మంచి మాటలు మాట్లాడుతున్నావు, దేవుడు ఒప్పుకుంటాడు. మంచి మాటలు కాకుండా వేరే మాటలు మాట్లాడితే దేవుడికి సంబంధించినవి కాకుండా ఏది మాట్లాడలేదు పనికి మారింది మాటలు. దానివల్ల మనం ఎంత శ్రమ పడినా కూడా దానివల్ల మనకేం లాభం ఉండదు. వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే ఏర్పూడని ఎంచుచు. అంటే వినయమైన మనస్సు, యేసుక్రీస్తుకున్న మనసు, తగ్గించుకునే మనసు, తగ్గింపు మాటలు. తగ్గింపు అనేది ఎట్ట కనపడుతుంది అని అంటే మన శరీర అవయవాలు చూసి తగ్గింపు అనేది ఏమి ఉండదు. కొంతమంది చూడండి, నిన్నే చూసుకోండి, నేను బ్యాగ్ గా లేకపోతే ఇట్ట పోతా, నేను చూస్తే ఎవరైనా చూసి ఏంద్ర అనుకోండి. కానీ మనం మాట్లాడే మాటలు కూడా మంచిగా ఉండదు. మామూలుగా సాధారణంగా నాకేమి వినయంగా మాట్లాడే భాష రాదు, అయినా కానీ దేవుని వాక్యాన్ని బట్టి దేవుని కృపను బట్టి నిదానంగా భాషను కాబట్టి నేర్చుకుంటా ఉన్నాను చిన్నగా. హల్లెలూయా. వినయంగా మాట్లాడేది నేర్చుకోవాలి, సాధన చేయాలి. ప్రభు ఎట్ట మాట్లాడుతున్నాడు చూడలే మీరు సినిమాలు చూడలేదా? కరుణామేళ్ళు అంత నిదానంగా మాట్లాడుతున్నాడు ఆయన. నిదానం. ఏదైనా సమస్య వచ్చినా కష్టం వచ్చినా నిదానంగా మాట్లాడు, ఏం మురిగేది లేదు. హల్లెలూయా. వినయము అంటే ఇతరులు మాట్లాడే దాన్ని బట్టి మనం వినయంగా మాట్లాడడం ద్వారా మనకి మంచి జరుగుతుంది, మేలే జరుగుతుంది. మనం ఎలాగంటే అలా దురుసుగా మాట్లాడమంటే మనము మూర్ఖుల లెక్కలోకి వెళ్ళిపోతాం. మూర్ఖుడికి ఎంత చెప్పినా కూడా బుర్రకు ఎక్కదంటారు కదా పెద్దలు. అట్లాగా దేవుని వాక్యంలో కూడా మూర్ఖులకి నువ్వు ఎంతైనా కానీ అభ్యాసం చెయ్యి, లేకుంటే ఉపదేశం చెయ్యి, వాళ్ళు వినయం వింటారు. వినయము గల చదవండి. వినయమైన మనస్సు గల వారై ఒక్కరినప్పుడు తనకంటే ఏర్పూడ ఎంచుకుంటే, మనకంటే పక్కన వాళ్ళు యోగ్యులు, నాకంటే నువ్వే మంచిదానివి, నువ్వే మంచోడివి అనాలి. మీరు అనుకుంటారా? మీరు అనుకోండి పక్కన వాళ్ళని, నువ్వు నా కాడికి మేలని అవునయ్యా అనుకోండి అమ్మా, పక్కన అనుకోండి, నువ్వు నా కాడికి బెస్ట్ అని చెప్పండి. ఏమయ్యా ఆనందరావు చెప్పవేండి అయ్యా, వెనక ఇంత చెప్పు, ఆయన నువ్వు చెప్పు, ఆయనతో చెప్పుకోరా అంటే మీరే బెస్ట్ అనుకుంటారు కానీ పక్కన వాళ్ళు బెస్ట్ అనుకోవడం. ఇది మరి యేసుక్రీస్తు మనసేనా? ఎవరైనా అనుకుంటే వాళ్ళు యేసుక్రీస్తు మనసు కలిగిన వాళ్ళు. పక్కన సిగ్గుపడబాకండి, నువ్వు నా కాడికి మంచిదానివి అనుకోండి మీ పక్కన వాళ్ళు. అనండి అయ్యా, మీరు అన్నవా ఆయనతోను వెనక ఆయనతోను నువ్వు కూడా అన్నయ్యా, నువ్వు కూడా నా కాడికి నువ్వే మంచోడు అను అయ్యా. నీ భార్యతో ఆయనతో కూడా అను అంటే అనిరా, మీరు అనుకోండి పక్కన అనుకోండి. ఆయనతో చిన్నమ్మతాను అనమ్మా, దేవుడు కృప ఇది, దేవుడు కృప ఏం కాదు అను. అమ్మ నువ్వు నా కాడికి మంచిదాని అను, భయపడబాక అను, సిగ్గుపడబాక. అమ్మ పక్కన ధ్యానతమ్మతాను, కూతురుతాను అను, ఎవరితో అను, పక్కన వెళ్తానమ్మ, పక్కన ఉంటాడు చెప్పండి. అన్నవా అనిందమ్మా, నువ్వు అను అనింది కదా, నువ్వు నా కాడికి మంచిదాని అంతే. దానికి ఎందుకు సిగ్గుపడేది? ఎందుకు సిగ్గుపడకూడదు. ఇక్కడేం వాక్యం చెప్తుంది అంటే ఒకరిని ఒకరు మనం యోగ్యులుగా ఎంచుకోవాలి. నువ్వు నా కాడికి మంచిదానివి అన్నప్పుడు ఆ మనిషి మీద నీకు ఎటువంటి విభేదము, విరోధము, అసూయ, అసహ్యము ఏది ఉండదు. హల్లెలూయా. నువ్వు పక్కన నా కాడికి యోగ్యులవి. చూడండి యేసుప్రభు ఏం చేసిండు చూసింది కదా మీకు, మన టీవీ అది పనిగా పెట్టించండి. దేవుడు ఏం చేసిండు? ఆయన ఒకరిలో ఒకరు వాళ్ళు ఏమనుకుంటారు అంటే హెచ్చిపోతుండ్రు శిష్యులు. ఇప్పుడు ఏం చేసిండు? మీరు ఎప్పుడో నా ద్వారా శుద్ధి అయ్యిండు, కానీ మీలో ఏముందంట?
ఎక్కువ హెచ్చించుకునే మనస్తత్వం ఉంది, దాన్ని నేను కడుగుతున్నానని ప్రభు ఆయన చేతులతోనే కాళ్ళు కడిగాడు. ఆయన ఏమంటున్నాడు, నేను చేసిన ప్రకారమే మీరు కూడా చేయాలి. అంటే ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవాలి. దానికి అర్థం ఏంటి అని అంటే, నువ్వు నా కాడికి బెస్ట్, నువ్వు నా కాడికి మంచిదాని, నువ్వు నా కాడికి మంచోడి, నువ్వే దేవుడి దృష్టిలో యోగ్యుడవు అనే హృదయము నీలోకి రావాలి. అది యేసుక్రీస్తు మనసు. హల్లెలూయా. అది చేసిండు కదా ఏసే, చేయకుండా ఉంటే మనం అనుకున్నది లేదు, చేసిండు ఆయన ప్రభు, ఆయన దేవుడు, సృష్టికర్త అని ఆ శిష్యులు కూడా తెలిసి కూడా ఆయన వాళ్ళ పాదాలు కడిగిండు, వాళ్ళకు నేర్పించండి ఈ విధంగా చేయాలి మీరు అని, తగ్గించుకోమని ఒకరి పట్టినప్పుడు. తర్వాత చదవమ్మా. మీలో తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. చూడండి, మన పనులు మనం ఎప్పుడు చేసుకుంటా ఉంటాము, ఇతరుల పనులు కూడా మనము చేయాలి, చూడాలి. ఇతరుల పనులు అంటే ఇందా నేను చెప్పిన, ఇప్పుడు ఎవరైనా చచ్చిపోతారు, కరమంత్రం ఉంటుంది, అన్నిలు కరమంత్రమే ఉంటుంది. మనం వెళ్ళకూడదా? క్రైస్తవులం కదా, మనం ప్రభువు నమ్ముకున్నాం, బాప్తిసం చేసుకున్నాం, మనం వెళ్ళకూడదా? వెళ్ళొచ్చు. వాళ్ళు అన్నిలయ్యా, యేసు ప్రభు నమ్ముకోలేదు, మనం పావు అంత మంత్రాలు చేస్తారు అని అంటారేమో. మంత్రాలు చేసి ఇక్కడ నిన్ను ఉడమనిండు, నువ్వు వెళ్ళేది ఎక్కడికి? నీ బంధువులు చచ్చిపోయినరు, నీ రక్త సంబంధాలు చచ్చిపోయినరు, వాళ్ళ దగ్గరకు నువ్వు వెళ్తున్నావు, వాళ్ళని ఆదరించడానికి నువ్వు వెళ్తున్నావు. నువ్వు వెళ్ళడం ద్వారా ఎదుగో మా మనిషి మా కోసం వచ్చింది, కర్మత్రానికి వచ్చింది, మా కర్మత్రానికి వచ్చిండు అన్న సంతోషం వాళ్ళలో ఉంటది. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సంతోషం ఇస్తారు, సంతోషపడతారు. అలాగనే సొంత కార్యాలు అంటే మన విషయాలలో ఇంకా లేనిపోని పనులను చేసుకుంటా ఉంటాం కదా, ఇతరుల పనులలో కూడా మనం సాయం చేసేవారుగా ఉండాలి. ఇది ఏ పనైనా కానివ్వండి, సాయం చేసేవారుగా ఉండాలంట. ఇది ఏంటంటే చదువమ్మా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండుడి. ఎవరి మనసు ఇది? క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు. ఇతరుల దగ్గరికి వెళ్ళి వారిని ఆదరించి ఇతరుల పనులలో చేయబట్టమంటే చూడమంటే వాళ్ళకి చెడు చేసే దాంట్లో కొంతమంది వెళ్ళి పడతారు, అవి చేయకూడదు. వారికి మంచి జరిగేది ఏదైనా ఉంటే దాంట్లో పోయి మనం పని చేయాలి, కానీ పని చేసే వారంగానే ఉండాలి. కానీ మనము దాని దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మనము హెచ్చించుకోకూడదు. నా వల్లే ఇదంతా జరుగుతుంది అనే ఆలోచన వాళ్ళకి రాకూడదు. చేసేది దేవుడు. హల్లెలూయా. దేవుడు చేస్తుంది కాబట్టి యేసుక్రీస్తు కలిగిన ఈ మనసు ఉండాలి. ఏ మనసు అంటే అందరితో మనం సమాధానంగా ఉండాలి, అందరిలో మనము అన్ని కార్యాలకు కూడా మనం వెళ్ళాలి. అంతేకాని విగ్రహ సంబంధమైన అపవిత్రుల దగ్గరకు మటుకు మనం వెళ్ళకూడదు.